హలో ఎవ్రీవన్. ఫస్ట్ క్వశ్చన్ మనకి బ్లడ్ రిలేషన్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. మిస్టర్ ఎక్స్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మిస్ వైస్ గ్రాండ్ ఫాదర్ ఇఫ్ మిస్టర్ ఎక్స్ హ్యాస్ నో బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ అండ్ హిస్ ఫాదర్ ఈజ్ మిస్ వైస్ గ్రాండ్ ఫాదర్ దెన్ హౌ మిస్టర్ ఎక్స్ ఈజ్ రిలేటెడ్ టు మిస్ వై. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ అండి. మనకి క్వశ్చన్లో మిస్ వై అనే వారికి గ్రాండ్ ఫాదర్ ఉన్నారని చెప్తున్నారు. ఇక్కడ మిస్ వై అని చెప్పారు కాబట్టి వై జెండర్ అనేది ఫీమేల్ అవుతుంది. వైకి గ్రాండ్ ఫాదర్ అంటే ముందు వైకి పేరెంట్ ఉండాలి. ఈ పేరెంట్ యొక్క ఫాదర్ని మనం గ్రాండ్ ఫాదర్ అని చెప్తాం. ఓకే, సో ఈ గ్రాండ్ ఫాదర్ అనే వారికి ఎక్స్ అనేవారు ఓన్లీ వన్ సన్ అని చెప్తున్నారు. కాబట్టి గ్రాండ్ ఫాదర్కి ఎక్స్ అనేవారు ఓన్లీ వన్ సన్. నెక్స్ట్ పాయింట్లో ఎక్స్కి బ్రదర్స్ కానీ అలాగే సిస్టర్స్ కానీ ఎవరు లేరని చెప్పారు. కాబట్టి ఈ గ్రాండ్ ఫాదర్ అనే వారికి ఎక్స్ అనేవారు ఒక్కరే చైల్డ్ అవుతున్నారు. సో ఎక్స్ జెండర్ అనేది ఫీమేల్. మన క్వశ్చన్లో ఎక్స్ అనేవారు వైకి ఎలా రిలేట్ అవుతారో అడిగారు. కాబట్టి ఇక్కడ మనం రిలేషన్ కనుక చూస్తే ఎక్స్ అనేవారు వైకి ఫాదర్ అవుతున్నారు, రైట్? సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ 1 ఫాదర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి కోడింగ్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. ఇన్ ఈ సెటెన్ కోడ్ if Perls is written as 823745 and Joules is written as 926245, then in the same code what will Wares be written as? ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ అండి. మనకి క్వశ్చన్లో పెరల్స్ అనే వర్డ్ని 823745 కింద కోడ్ చేశారని చెప్తున్నారు. సో పిఈఏ ఆర్ఎల్ఎస్ని 823745 కింద కోడ్ చేశారు. అలాగే జోల్స్ అనే వర్డ్ని 926245 కింద కోడ్ చేశారని చెప్తున్నారు. సో 926245 అయితే వేర్స్ అనే వర్డ్ని ఎలా కోడ్ చేస్తారని అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చిన 2 వర్డ్స్లో కామన్ లెటర్స్ కనుక చూస్తే ఎస్ని 5 కింద కోడ్ చేశారు. ఇక్కడ కూడా ఎస్ని 5 కింద కోడ్ చేశారు. ఎల్ని 4 కింద కోడ్ చేశారు. ఇక్కడ కూడా ఎల్ని 4 కింద కోడ్ చేశారు. ఈని 2 కింద కోడ్ చేశారు. ఇక్కడ కూడా ఈని 2 కింద కోడ్ చేశారు. సో ఇక్కడ లాజిక్ అనేది మనకి డైరెక్ట్ కోడింగ్ కిందకు వస్తుంది. కాబట్టి మనకు కావాల్సిన వర్డ్ అనేది వేర్స్. వేర్స్లో ఎస్ని ఇక్కడ 5 కింద కోడ్ చేశారు కాబట్టి మనకి లాస్ట్ నెంబర్ అనేది 5 వస్తుంది. ఆర్ని ఇక్కడ 7 కింద కోడ్ చేశారు కాబట్టి ఆర్కి 7 వస్తుంది. సో మన ఆన్సర్ అనేది 75తో ఎండ్ అవ్వాలి. ఆప్షన్ వెరిఫై చేస్తే 75తో ఎండ్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి సిరీస్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ విల్ కంప్లీట్ ద గివెన్ సిరీస్. ఓకే, మనకు ఒక సిరీస్ ఇచ్చారు. ఈ సిరీస్లో వచ్చే నెక్స్ట్ క్లస్టర్ని ఐడెంటిఫై చేయమని చెప్తున్నారు, రైట్? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తే అన్ని ఆప్షన్స్ కూడా QIతోనే స్టార్ట్ అవుతున్నాయి, రైట్? సో మనకు కావాల్సిన క్లస్టర్ అనేది QIతో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నెంబర్స్ యొక్క లాజిక్ని ఐడెంటిఫై చేద్దాం. ఓకే, సో మనకి ఇచ్చిన నెంబర్స్ అనేవి 5, 4, 6, 3, రైట్? ఇక్కడ లాజిక్ కనుక చూస్తే 5 - 1 అంటే 4 వస్తుంది. 4 + 2 అంటే 6 వస్తుంది. 6 - 3 అంటే మనకి 3 వస్తుంది, రైట్? సో ఇక్కడ లాజిక్ అనేది -1 + 2 -3. నెక్స్ట్ నెంబర్ అనేది +4 అవుతుంది. 3 + 4 అంటే మనకి 7 వస్తుంది. కాబట్టి మనకు కావాల్సిన క్లస్టర్ అనేది QI7. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఎంబెడెడ్ ఫేర్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. The following problem figure is embedded in one of the 4 answer figures. Choose the correct figure that contain the problem figure. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ అండి. మనకి 4 ఫిగర్స్ ఇచ్చారు. వీటిలో ఒక దానిలో మనకు కావాల్సిన ఈ ప్రాబ్లం ఫిగర్ అనేది ఎంబెడెడ్ అయి ఉంటుంది. సో మనం ఆ ఫిగర్ని ఐడెంటిఫై చేయాలి, రైట్? ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకు కావాల్సిన ఈ ప్రాబ్లం ఫిగర్ అనేది ఫిగర్ సిలో ఉంది, రైట్? సో ఇక్కడ ఇది మనకు కావాల్సిన ప్రాబ్లం ఫిగర్.
కాబట్టి మనకు కావాల్సిన ఫిగర్ అనేది ఫిగర్ సి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మనకి సిరీస్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ విల్ కంప్లీట్ ద గివెన్ సిరీస్. ఓకే, మనకు ఒక సిరీస్ ఇచ్చారు. ఈ సిరీస్లో వచ్చే నెక్స్ట్ క్లస్టర్ని ఐడెంటిఫై చేయమని చెప్తున్నారు. రైట్, ముందు మనం లెటర్స్కి సంబంధించి లాజిక్ కనుక ఐడెంటిఫై చేస్తే మనకిచ్చిన లెటర్స్ అనేవి ఈ, హెచ్, కే, ఎన్. రైట్, ఇక్కడ ఈ అంటే 5, హెచ్ అనేది 8, కే 11, ఎన్ అంటే 14. రైట్, ఇప్పుడు లాజిక్ కనుక చూస్తే 5 + 3 అంటే మనకి 8 వస్తుంది, 8 + 3 అంటే 11 వస్తుంది, 11 + 3 అంటే మనకి 14 వస్తుంది. సో నెక్స్ట్ లెటర్ అనేది 14 + 3 అంటే మనకి 17, 17 అనేది క్యూ. రైట్, సో మన క్లస్టర్ అనేది క్యూతో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నెంబర్స్కి సంబంధించి లాజిక్ కనుక చూస్తే మనకిచ్చిన నెంబర్స్ అనేవి 1, 2, 6, 24. రైట్, ఇక్కడ 1 × 2 అంటే మనకి 2 వస్తుంది, 2 × 3 అంటే మనకి 6 వస్తుంది, 6 × 4 అంటే మనకి 24 వస్తుంది. సో లాజిక్ అనేది ఇంటూ 2, ఇంటూ 3, ఇంటూ 4. కాబట్టి మనకి నెక్స్ట్ నెంబర్ అనేది ఇంటూ 5 చేయాలి. 24 × 5 అంటే మనకి 120 వస్తుంది. రైట్, కాబట్టి మన క్లస్టర్ అనేది క్యూ 120. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బ్లడ్ రిలేషన్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. శ్రీ అండ్ కవి ఆర్ ఏ కపుల్. సిరి అండ్ సౌమ్య ఆర్ సిస్టర్స్. సౌమ్య ఈజ్ ద సిస్టర్ ఆఫ్ కవి. హౌ ఈజ్ సిరి రిలేటెడ్ టు శ్రీ? ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ అండి. మనకి క్వశ్చన్లో శ్రీ అండ్ కవి ఆర్ కపుల్ అని చెప్పారు, కాబట్టి శ్రీ అండ్ కవి ఆర్ కపుల్. వీళ్ళ జెండర్స్ ఏవి మనకి చెప్పలేదు. నెక్స్ట్ పాయింట్లో సిరి సౌమ్య ఆర్ సిస్టర్స్ అని చెప్పారు, అంటే సిరి అనేవారు సౌమ్యుకి సిస్టర్ అవుతారు, అలాగే సౌమ్య అనేవారు సిరికి సిస్టర్ అవుతారు. రైట్, నెక్స్ట్ పాయింట్లో సౌమ్యు సిస్టర్ ఆఫ్ కవి అని చెప్పారు, అంటే సౌమ్యు కవికి సిస్టర్ అవుతారు కాబట్టి సిరి కూడా కవికి సిస్టరే అవుతారు. రైట్, మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే సిరి అనేవారు శ్రీకి ఎలా రిలేట్ అవుతారని అడుగుతున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సిరి అనేవారు శ్రీకి సిస్టర్ ఇన్ లా అవుతున్నారు. రైట్, సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మిర్రర్ ఇమేజ్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. మనకు ఒక ఇమేజ్ ఇచ్చారు, ఇమేజ్కి రైట్ సైడ్లో మిర్రర్ అనేది ప్లేస్ చేశారు. రైట్, ఈ ఇమేజ్కి మిర్రర్ ఇమేజ్ అంటే ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ అనేది రైట్ అవుతుంది, అలాగే రైట్ అనేది లెఫ్ట్ అవుతుంది, కానీ అప్ అండ్ డౌన్స్లో ఎటువంటి చేంజ్ ఉండదు. రైట్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకిచ్చిన ఇమేజ్లో ట్రయాంగిల్ ఇచ్చారు కాబట్టి మిర్రర్ ఇమేజ్లో కూడా ట్రయాంగిల్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఆప్షన్ వెరిఫై చేస్తే ఆప్షన్ 2లో ట్రయాంగిల్ అనేది రివర్స్లో ఉంది కాబట్టి ఎలిమినేటెడ్. ఆప్షన్ 3లో కూడా ట్రయాంగిల్ అనేది రివర్స్లో ఉంది కాబట్టి ఎలిమినేటెడ్. ఇప్పుడు మనం చెక్ చేస్తే ఈ షేడెడ్ ఏరియా అనేది మనకి ఇచ్చిన ఇమేజ్లో లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి మిర్రర్ ఇమేజ్లో రైట్ సైడ్ వస్తుంది. రైట్, సో ఇప్పుడు మనం చెక్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది ఫిగర్ 4లో ఉంది కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్.